2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే నారి. వైఫ్ అండ్ హస్బెండ్ బాగున్నప్పుడు మంచిగా సెటిల్ అవుదాం అనుకుని ఇల్లు కొనుక్కున్నారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వచ్చేసాయి. ఎస్, వచ్చిన తర్వాత ఆ ఇంటికి సంబంధించినటువంటి లోన్ కానివ్వండి, అంటే బోత్ సైడ్స్ ఉంటాయి కదా సార్, కరెక్ట్. దాన్ని ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి? ఎందుకనంటే చాలా ఇవి ఉంటాయి, మేజర్ బోత్ సైడ్స్ గొడవలు పెద్దగానే అయిపోతూ ఉంటాయి. కానీ ఆ ఇంటికి కలిసి ఉన్నప్పుడు మన జీవితంలో విడిపోము, అవును మనం ఇలాగే ఉంటాము అని కలిసి కొనుక్కుంటారు. అప్లికెంట్, కో అప్లికెంట్ అంటారు వాళ్ళని. హస్బెండ్ మ్యాక్సిమం అప్లికెంట్స్ ఉంటారు, కో అప్లికెంట్స్ మ్యాక్సిమం వైఫ్స్ ఉంటారు. ఎప్పుడైతే గొడవలు పడి విడిపోవాలనుకుంటారో ఈ కో అప్లికెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు, అంటే వైఫ్స్. ఓకే, వచ్చి సార్ ఆ ఇల్లు ఇద్దరి పేరు మీద ఉంది సార్, ఆయన ఈ మధ్య ఈఎంఐ కట్టట్లేదు అంటే, ఏమైందమ్మా ఈఎంఐ కట్టకపోయినా మీరు ఆ ఇల్లు వద్దనుకుంటున్నారు కదా అంటే, అంటే నా సిబిల్ పాడవుతుంది సార్, కట్టకపోతే కట్టకపోయాడు, నా సిబిల్ పాడవుతుంది సార్, ఆయన కావాలని కట్టట్లేదు సార్, నా సిబిల్, ఆయనకి సిబిల్తో సంబంధం లేదు సార్, ఆయన జీవితం వదిలేసుకున్నాడు, నా సిబిల్ పాడైపోతుంది కదా సార్, నేను ఏం చేయాలి అని వస్తాం జరుగుతుంది. డెఫినెట్లీ అలాంటి మహిళలకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మళ్ళీ సేమ్ ఒక అడ్వకేట్ దగ్గరికి మీరు వెళ్ళి కలవండి. మీ సిబిల్ పాడవకుండా, ఆస్తి మీరు వద్దనుకున్నా కావాలనుకున్నా ఒక మంచి సజెషన్స్ తీసుకోవచ్చు. అందులో ఒక సజెషన్ నేను ఇస్తాను. మీరు ఆ హస్బెండ్ని మీరు వెళ్ళే అడ్వకేట్ తోటి కనెక్ట్ చేసి లీగల్ నోటీస్ ఒకటి సపరేట్గా, డైవర్స్కి సంబంధం లేకుండా లీగల్ నోటీస్ ఒకటి సపరేట్గా ఆయనకి పంపించచ్చు. మీ ఇల్లు మీరైనా తీసుకోండి లేదా నాకైనా ఇవ్వండి, అంటే కంప్లీట్గా మీ పేరు మీదకైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి, లేదా అమ్మేసి మిగతా డబ్బులైనా నాకు ఇవ్వండి, లేదా మీరైనా తీసుకోండి, అంతేగాని సివిల్ పాడు చేయకండి. ఇది కరెక్ట్ కాదు. నా షేరు ఈఎంఐ నేను కడతానికి రెడీగా ఉన్నాను, ఇంకొక 2 నెలల్లో 3 నెలల్లో మన డైవర్స్ అయ్యే వరకు ఇద్దరు షేర్లు ఇద్దరం కట్టుకుందాము, అంతేగాని నా సివిల్ చేసే రైట్, నా సివిల్ పాడు చేసే రైట్ మీకు లేదు. ఒకవేళ నా సివిల్ కనుక నువ్వు కావాలని పాడు చేస్తే నీ మీద మళ్ళీ నేను డ్యామేజెస్, సివిల్ డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. నాగరాజు గారు, చాలా మందికి తెలియని క్వశ్చన్, మీరు ఎవ్రీ టైం మంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. మీ ద్వారా చాలా ఉచిత సలహాలు మనం ఇస్తున్నాము, అప్రిషియేట్ చేస్తాను. మీరు ఆ టైం ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఆడియన్స్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి శశికాంత్ గారికి. ఎందుకు అనంటే ఆయనకు ఉన్నటువంటి బిజీలో ఈ అవేర్నెస్ వీడియోస్ కోసం అని చెప్పి పర్టికులర్గా ఒక టైం పెట్టుకుని మరీ వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందుబాటులో ఉండాలి, చేతిలో ఉండాలనే ఉద్దేశంతో పాకెట్ ఫ్రెండ్లీ ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఇస్తారు. ఎందుకంటే నాగరాజు గారు, మేము కూడా చదువుకొని ప్రాక్టీస్ చేసేంత వరకు ఇవన్నీ ఎలా ఎదుర్కోవాలో తెలియదు. మంచి మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని కూడా ఇలాంటివి ఎలా ఫైట్ చేయాలో ఇప్పుడంటే ChatGPT వచ్చి కొంచెం నాలెడ్జ్ పెరిగింది, కానీ లేకపోతే అసలు ఇంతకుముందు ఎవరికి తెలియదు. ChatGPTలో వచ్చినా కూడా మీరు అసలు టైప్ చేయాలి, కీవర్డ్స్ ఏది కరెక్ట్గా టైప్ చేయాలో కూడా నాలెడ్జ్ ఉండాలి కదా. సో మీ ద్వారా చాలా మంచి నాలెడ్జ్. ఏదైతే మాత్రం సివిల్ డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు వైఫ్, 110% అది చేయొచ్చు. ఆ విషయం చాలామందికి తెలియక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో వెంటనే ఈ డ్యామేజెస్లో, సివిల్ డ్యామేజెస్లో మీరు ఏదైతే మీ సివిల్ తగ్గిందో, స్కోర్ తగ్గిందో, ఎంత తగ్గిందో, మీరు దానివల్ల ఎంత కోల్పోయారో అవన్నీ కూడా క్లియర్గా పొందుపరిస్తే ఆయన డ్యామేజెస్ కూడా కట్టాల్సి వస్తుంది. కాబట్టి వైఫ్స్ వెంటనే అడ్వకేట్ని సంప్రదించి, అడ్వకేట్ ద్వారా హస్బెండ్ సంప్రదిస్తే కంపల్సరీ ఒక లీగల్ నోటీస్ పెడితే మళ్ళీ కేసు నడుస్తూ ఉంటుంది. ఈ పక్కన సైడ్లో ఏదైతే ఇబ్బంది ఉందో దీన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి అంటే కొంతమంది డిస్ప్యూట్స్ ఉన్నా ఇంటి లాంటి వాటికి సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు ఆగిపోతారు. కరెక్ట్. లేదంటే పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఆగిపోతూ ఉంటారు. బట్ విడిపోవాలనుకోవటం మాత్రం 100% లోపల మనసులో ఇంకొకటి నడుస్తూనే ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే మీరు ఇచ్చినటువంటి సొల్యూషన్స్ అండ్ మీలాంటి వాళ్ళు కలిసి అప్రోచ్ అయితే ఖచ్చితంగా, అండ్ అవతల ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి కూడా క్లియర్ చేసుకోవడానికి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.